హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో కార్తీక్ ఇంకా శ్రీధర్ ఇద్దరు కలిసి స్కూటీ మీద వెళ్తూ ఓ షాప్ దగ్గర ఆగి టీ తీసుకొని "చియర్స్ తాగు మాస్టారు" అని కార్తీక్ అంటాడు. ఇద్దరు టీ తాగుతూ కార్తీక్ వెంటనే ఈ గుడ్ న్యూస్ అమ్మకి చెప్పాలి అని అంటా ఉంటే శ్రీధర్ "అప్పుడే వద్దులే. నువ్వే చెప్తావా మాస్టర్" అని అంటాడు. "ఇప్పుడొద్దులే" అని శ్రీధర్ అంటా ఉంటే "ముహూర్తం పెట్టావా" అని కార్తీక్ అడుగుతాడు. అప్పుడు శ్రీధర్ "కొన్ని చోట్ల ఇంకా పికప్ కాలేదు. మనం ఫ్రీ సర్వీస్‌కి పెట్టిన ఫుడ్ కంటే కాస్త ఎక్కువగానే మిగిలిపోతుంది" అని అనగానే కార్తీక్ "మాస్టారు సక్సెస్ అనేది బడ్డీ కొట్టులో టీ కాదు. ఆర్డర్ ఇవ్వగానే వచ్చి చేతిలో పెట్టడానికి. గంటకి 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే బైక్ మన దగ్గరుంటే సక్సెస్ 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. మనం బైక్‌ని ఎంత పరిగెత్తిచ్చినా దానికి మనకి మధ్య ఎప్పుడూ అందుకోలేనంత 30 కిలోమీటర్ల దూరం అలాగే ఉంటుంది. దాన్ని దాటి ఎవడైతే సక్సెస్ అందుకుంటాడో వాణ్ణి ఇంకెవ్వరూ ఆపలేరు. అప్పుడు ఈ చాయ్ పార్టీలు చప్పట్లే కాదు, శాల్వాలు, పూలదండలు గూడా వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా అమ్మతో ఈ గుడ్ న్యూస్ చెప్పు మాస్టారు. నిన్ను ఇంటి దగ్గర దింపేసి నేను తాత దగ్గరికెళ్ళాలి" అని అనేసి టీ తాగుతా ఉంటాడు. శ్రీధర్ ఏమో "ఒరేయ్! నిన్ను ఇక్కడ ఆపింది ఇది మాత్రమే చెప్పడానికి కాదు. ఇంకేముంది మాస్టారు" అని కార్తీక్ అడుగుతాడు. అప్పుడు శ్రీధర్ "ఈ వీడియో చూడగానే నీకేమనిపించింది" అని అడుగుతాడు. కార్తీక్ "పబ్లిక్‌లో ఇంత రీచ్ ఉన్న మన రెస్టారెంట్‌ని జోష్న ఏ పరిస్థితికి తీసుకొచ్చిందో అర్థమవుతుంది" అని కార్తీక్ అంటా ఉంటే శ్రీధర్ "పబ్లిక్‌లో నష్టాలు జోష్న నష్టం చేయడం వల్ల రాలేదు" అనగానే "మరెందుకొచ్చినాయి" అని కార్తీక్ అడుగుతాడు. శ్రీధర్ "వచ్చిన లాభాలు లెక్కల్లో చూపించకపోవడం వల్ల వచ్చాయి" అనగానే కార్తీక్ "ఓ జోష్నకున్న ల్యాండ్ గురించేనా నువ్వు మాట్లాడేది" అని అడుగుతాడు. అప్పుడు శ్రీధర్ "అదొక ఎగ్జాంపుల్ మాత్రమే. లెక్కలు మొత్తం బయటికి తీస్తే గానీ అర్థం కాలేదు. ఆవిడ గారు చేసిన అరాచకాలు." కార్తీక్ "మొత్తమెంత" అని అడుగుతాడు. శ్రీధర్ ఏమో "లెక్క బయటికి చెప్తే శివనారాయణ గారు గుండె పట్టుకొని పడుకునేంత" అనగానే కార్తీక్ షాక్ అవుతాడు. శ్రీధర్ ఏమో "అప్పుడు నాకు మరో విషయం కూడా అర్థమైంది." "ఏంటది" అని కార్తీక్ అడుగుతాడు. "జోష్న శివనారాయణ గారి మనవరాలు కాదు" అని శ్రీధర్ అనగానే కార్తీక్ మళ్ళీ షాక్ అవుతాడు. ఇటు పారిజాతం ఇంకా జోష్న ఇద్దరూ బయట గార్డెన్‌లో ఇంటి బయట కూర్చొని కార్ పక్కనే నిలబడున్న కాశీని చూస్తా ఉంటారు. జోష్న ఏమో "గ్రాని, నీ మనవణ్ణి చూస్తే నీకేం అనిపించడం లేదా" అని అడుగుతా ఉంటే పారు "హుం, ఎవరి తలరాత ఎవరు మారుస్తారు? జోష్న నువ్వు మార్చొచ్చు కదా" అని అడుగుతుంది. పారు "ఎలా?" జోష్న "ఆలోచించు. ఏం చేస్తే నీ మనవడు మామయ్య దగ్గర వర్క్ మానేస్తాడు" అనగానే పారు చిటికేసి "ఇప్పుడు చూడు" అని లేస్తుంది. కొంగులో కట్టుకున్న 50 రూపాయలు తీసి చూపిస్తుంది జోష్నకి. జోష్న ఏమో "నువ్వేంటి డబ్బులు అక్కడ పెట్టుకున్నావు" అని అడుగుతుంది. పారిజాతం "ఇదొక సీక్రెట్ లాకర్" అని అంటది. జోష్న "ఈ డబ్బులు ఎందుకు" అని అడుగుతుంది. "చెప్తాగా పద" అని ఇద్దరు కాశీ దగ్గరికి వెళ్తారు. పారు కాశీని "ఒరే డ్రైవరు, బాబు డ్రైవరు, నిన్నేరా పిలిచేది. ఈ 50 తీసుకొని బయటికి వెళ్ళి టీ తాగిరా" అని డబ్బులు చూపిస్తుంది. కాశీ కోపంగా "నేను డ్రైవర్ని కాదని ఎన్నిసార్లు చెప్పాలి" అనగానే పారు "మరి నువ్వేంట్రా? పిఏవా, ప్యూన్వా, డ్రైవర్వా, పనివాడివా? అసలు ఎవడ్రా నువ్వు" అని అనగానే కాశీ "జోష్న రెస్టారెంట్ సీఈఓ గారికి పిఏని" అని అంటాడు. పారు "మరి జోష్నని ఎందుకు డ్రాప్ చేసావు" అని అడుగుతుంది. "దీపక్కని, కార్తీక్ బావని మా అత్తయ్య ఇంటికి టిఫిన్కి పిలిచారు. బావ మామయ్య గారు స్కూటీ మీద వెళ్ళారు. నన్ను దీపక్కని డ్రాప్ చేయమని చెప్పారు. ఈ వివరాలు చాలా, ఇంకేమైనా చెప్పాలా" అని అంటా ఉంటే పారు "అవునులే, తండ్రి కొడుకు హాయిగా వెళ్ళిపోయారు. శ్రీధర్కి జీతం లేని పనోడ్లా నువ్వొకటి దొరికావు గదా. అందుకే ఈ అడ్డమైన పనులు నీకే చెప్తున్నారు." కాశీ "నానమ్మ" అని గట్టిగా అంటాడు. "అరవకు. నువ్వు పిఏవైతే ఆఫీస్ పని చేయాలరా, డ్రైవర్ పని కాదు. పోనీ డ్రాప్ చేసి వెళ్ళిపోయావా అంటే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నావు. డ్రైవర్ తప్ప ఇలా ఎవ్వరూ వెయిట్ చేయర్రా." మళ్ళీ కాశీ కోపంగా "నేను డ్రైవర్ని కాదు, పర్సనల్ అసిస్టెంట్ని" అని అంటాడు. అప్పుడు పారు నవ్వుతూ "పోరా కుయ్యా, పారిజాతం మనవడికి పర్సనల్ అసిస్టెంట్గా చేయాల్సిన కర్మేంట్రా. జాబ్ లేకపోతే ఖాళీగా ఉండు, అవసరానికి డబ్బులు లేకపోతే నన్ను అడుగు. హ, అంతేగాని మామగారి దగ్గర పిఏగా పనిచేయడం ఏంట్రా, దరిద్రం కాకపోతేను." కాశీ ఏమో "నేను జాబ్ చేస్తున్నాను" అని అంటాడు. అప్పుడు పారు "దీన్ని జాబ్ అనర్రా, ఊడిగం అని అంటారు.
కాశీ ఏమో "నువ్వే ఏమైనా అనుకో" అనంటాడు. అప్పుడు పారు "నువ్వు మరీ ఇంత దిగజారిపోయావేంట్రా? అల్లుడంటే ఎలా ఉండాలి? మామగారి ముందు కాలు మీద కాలేసుకొని కూర్చునేలా ఉండాలి. హ్మ్. అంతేగాని నమస్తే సార్ అని చేతులు కట్టుకొని నిలబడేలా ఉండకూడదు." వెంటనే కాశీ "నానమ్మ, నా బ్రతికేదో నేను బతుకుతున్నాను. నన్నొదిలేయ్" అనంటాడు. పారు "బ్రతకరా? అందంగా బ్రతుకు. పద్ధతిగా బ్రతుకు. గౌరవంగా బ్రతుకు" అనంటా ఉంటే కాశీ "నీ వెనక ఉన్నట్టే నా వెనక కోట్లుంటే నేను ఎన్ని కబుర్లైనా చెప్తాను" అనంటాడు. అప్పుడు పారు "నా కొడుక్కి కోట్లున్నాయా? ఏ? వాడు ఎవరి కిందైనా బ్రతుకుతున్నాడా?" అని అడుగుతది. కాశీ "ఆయన పోషించడానికి భార్య లేదు. తీసుకోడానికి బాధ్యతలు లేవు. కానీ నాకలా కాదు. పెళ్ళాం ఉంది. తనని పోషించుకోవాల్సిన బాధ్యత నాకుంది" అని అంటా ఉంటే పారు "పెళ్ళాన్ని పోషించడానికి పనివాడవ్వాల్సిన అవసరం లేదురా. పనికిమాలినోడా" అనగానే కాశీ "నన్ను తిట్టావంటే ఊరుకునేదే లేదు" అని అంటాడు. "ఒరేయ్ సన్నాసి, ఇది తిట్టడం కాదురా. నీ మంచి కోరే నీ నానమ్మగా చెప్తున్నాను. ఒరేయ్, నా మాట విను. మీ మామగారికి బుద్ధి లేదు. అదే బుద్ధుంటే కొడుకుని ఇంట్లో డ్రైవర్గా వదిలేసేవాడే కాదు. ఇప్పుడు చివరికి అల్లుణ్ణి కూడా డ్రైవర్ని చేసేసాడు. కాశీ ఏమో నాకు నచ్చే ఈ పని చేస్తున్నాను, వదిలేయ్ అని అంటాడు. జ్యోత్స్న ఏమో సారీ కాశీ, నాకు నచ్చే ఈ పని చేస్తున్నా అని నువ్వు అనకూడదు. వేరే దారి లేక ఈ పని చేస్తున్నాను అని అనాలి. అనగానే కార్తీక్ అలా అని నేను నీతో చెప్పానా అని జ్యోత్స్నతో అంటాడు. వెంటనే జ్యోత్స్న జాబ్ వచ్చిందని అబద్ధం చెప్పి స్వప్నని మోసం చేశావు. అది ఇంట్లో తెలిసి గొడవ. వేరే దారి లేక మామగారి మాట విని అతని దగ్గరే పిఏగా చేస్తున్నావు. ఇదెలాగో బయటికి చెప్పుకోలేవు కాబట్టి కవర్ చేస్తున్నావు. నీకేదైనా సాయం కావాలంటే చెప్పు, నేను చేస్తాను అని అంటది. అప్పుడు కాశీ కోపంగా నువ్వు నాకు సహాయం చేయడం కాదు, నీకెవరు సహాయం చేస్తారో చూసుకో. పారు రే అని అంటది. జ్యోత్స్న ఏమో నేను సహాయం కోసం చూసుకోవడం ఏంటి అని అడుగుతది. వెంటనే కాశీ నువ్వెంతసేపు ఎదుటి వాళ్ళ తప్పుల గురించి మోసాల గురించే మాట్లాడతావు. నువ్వు చేసినవి ఎవ్వరికీ తెలియవు అనుకుంటావు. పారు ఏమో అదేం చేసిందిరా ఆ అని అడుగుతది. దొంగ లెక్కలు రాసి డబ్బు మాయం చేసింది. 2,34,00,000 స్కామ్ జస్ట్ శాంపిల్. అంతకంటే భారీ స్కామే చేసింది అనగానే జోష్న ఇంకా పారు షాక్ అయితా ఉంటారు. కాశీ ఆ లెక్కలన్నీ మా మావయ్య గారు లెక్కడుతున్నారులే. ఈ రోజు ఎవరికీ తెలియకపోవచ్చు. అందుకే నువ్వు మంచిదానిలా మాట్లాడుతున్నావు. కానీ 2 రోజుల్లో లెక్క పూర్తవుతుంది. మా మావయ్య గారు నిన్ను సరాసరి బోర్డ్ మెంబర్స్ ముందు నిలబెడతారు. లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు నిలబెడతారు. నేను నా భార్య మీద ప్రేమతో అబద్ధం చెప్పాను. దాన్ని నువ్వు మోసం అంటే వచ్చిన లాభంలో నువ్వు మాయ లెక్కలు రాసి అకౌంట్లో దొంగ లెక్కలు చూపించినా నిన్నేమనాలి? పారు ఏమో ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావురా అని అడుగుతుంది. నేను సగమే మాట్లాడుతున్నాను. 2 రోజులు ఆగితే మావయ్య గారు పూర్తిగా మాట్లాడతారు. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరు ఎలాంటి వాళ్ళో అని అంటాడు. జోష్నకు అన్ని చెమటలు పట్టేస్తాయి. షాక్ అవుతుంది. పారు కూడా షాక్ అయితా ఉంటది. ఇటు శ్రీధర్ ఏమో కార్తీక్తో నేను ఇంత చెప్తుంటే నువ్వేం మాట్లాడవేంటి అని అడుగుతాడు. జోష్న ఆ ఇంటి బిడ్డ కాదు అని అంటా ఉంటే ఏం మాట్లాడుతున్నావు మాస్టారు? జోష్న ఆ ఇంటి బిడ్డ కాకపోవడం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు శ్రీధర్ నేనంటే నీకు కోపం ఉన్నా నన్నైతే నువ్వు నాశనం చేయాలని అనుకో కదా, అలా అనుకుంటావా అని కార్తీక్ని అడుగుతాడు. కార్తీక్ ఏమో అనుకోను అని అంటాడు. అప్పుడు శ్రీధర్ ఎందుకు అనుకోవు అంటే నేను నీ తండ్రిని కాబట్టి. అంటే శివన్నారాయణ గారి ఫ్యామిలీ అంటే ఎవరు? జోష్న ఫ్యామిలీయేగా. తనని సీఈఓని చేశారు. ఎవరి కంపెనీకి? తన కంపెనీకేగా. యావదాస్తి తనదే అయినప్పుడు తన కంపెనీలో తనెందుకు మోసం చేయాలి? వచ్చిన లాభాన్ని వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసి వాటిని నష్టాల్లో ఎందుకు రాయాలి అని శ్రీధర్ అంటా ఉంటే కార్తిక్ ఏమో తనలో తాను ఎందుకు రాయాలి అంటే తను ఆ ఇంటి వారసురాలు కాదు కాబట్టి. ఎవరు ఎలా పోతే నాకెందుకు అనుకుంది. నచ్చినట్టు చేసింది అని కార్తిక్ అనుకుంటూ ఉంటాడు లోపల లోపల. శ్రీధర్ ఏమో ఇది బయటకు తెలిస్తే ప్రాబ్లం అని మొత్తం కంపెనీలో మనం మెయింటైన్ చేసే అకౌంట్స్ అన్నీ నా ల్యాప్టాప్లో తప్ప ఇంకెక్కడా లేకుండా చేశాను. అయినా మిగతా వాళ్ళకి అనుమానం లేకుండా చాలా జాగ్రత్తగా అకౌంట్స్ రాయించింది. ఇవన్నీ ఎవరిని మోసం చేయడానికి? ఎవరో బయట వాళ్ళు చేశారంటే డబ్బుకి కకృతి పడ్డారు అనుకోవచ్చు. జోష్న దశరథ్ బావ సొంత కూతురే కదా.
ఆస్తంతా తనదే గదా! తను అలాంటి పనులు చేస్తుంది అంటే, జోష్న ఆ ఇంటి వారసురాలు కాదేమో అని నాకు కొత్త అనుమానం మొదలైంది అనంటా ఉంటే, కార్తీకేమో కంగారు పడతా ఉంటాడు. అప్పుడు శ్రీధర్, నీ మొఖంలో కంగారు చూస్తుంటే నా అనుమానం నిజమేమో అని అనిపిస్తుంది అననగానే, కార్తీక్, ఇంకేమైనా ఉంటే అనేసుకో మాస్టారు. మరి నువ్వెందుకు మాట్లాడడం లేదురా? అప్పుడు కార్తీక్, కంపెనీ అంటే 10 మంది ఉండే కుటుంబం కాదు. అదొక వ్యవస్థ. అదొక బాధ్యత. వందల మంది జీవితాలు దాని మీదే ఆధారపడి ఉంటాయి. అయినా ఈ జోష్న ఎవరు? అంతమంది జీవితాలతో ఆడుకోడానికి అని అడుగుతా ఉంటాడు. శ్రీధరేమో, మరి ఇదంతా ఎందుకు చేస్తుంది? కారణాలు లక్షుండొచ్చు మాస్టారు. మా అమ్మ పేరున భూమి కొన్నాను, తాత పేరున ఇల్లు కొన్నాను, మా నాన్న పేరు మీద కారు కొన్నాను అంటే కుదరదు. అందరికీ పంచాల్సిన లాభాల్ని, కంపెనీ అభివృద్ధి కోసం వాడాల్సిన డబ్బుల్ని సొంత ఆలోచనలకి వాడుకొని పార్ట్నర్స్‌నే కాకుండా ఇంట్లో వాళ్ళకి కూడా మోసం చేసిన ఈ జోష్నకి శిక్ష పడాల్సిందే. ఆ! నీ దగ్గరున్న సాక్ష్యాలతో జోష్నని దోషిగా ఇప్పుడు నిరూపించగలవా? శ్రీధరేమో, కొంచెం టైం కావాలి. ఇంకా నేను చూడాల్సిన అకౌంట్స్ కొన్నున్నాయి అని అంటాడు. అప్పుడు కార్తీక్, ఓకే మాస్టారు. ఎంత టైం కావాలన్నా తీసుకో అని అంటా ఉంటే శ్రీధర్, కానీ ఈలోపు జోష్న తప్పించుకోవడానికి ట్రై చేస్తుందేమో. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు బయటపడింది కదా అని అంటాడు. అప్పుడు కార్తీక్, బయట పడిందనే మాస్టారు, ఇప్పుడు భయం మొదలై ఉంటది. తను ఏదో ఒకటి చేసేలోపు నువ్వు సాక్ష్యాధారాలతో సహా జోష్న చేసిన మోసమంతా తాత ఫ్యామిలీ ముందు, అందరి ముందు బయటపెట్టు అని అంటాడు. శ్రీధర్, నేను అదే అనుకున్నాను. కానీ జోష్న చేసిన మోసం బయటపడిన తర్వాత వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏమో అని అంటా ఉంటే, కార్తీక్, మాస్టారు, ఎవరు ఎలా రిసీవ్ చేసుకున్నా తాత నీకు అప్పగించిన బాధ్యతకి నువ్వు న్యాయం చెయ్యి. జోష్న చేసిన ఫ్రాడ్ చూసి తను అసలు ఆ ఇంటి బిడ్డేనా అనే అనుమానం నీకొచ్చింది అంటే తన చేతల మీద నీకెంత కోపం వచ్చుండాలి. కొందరు అంతే మాస్టారు, వాళ్ళు కూర్చున్న కొమ్మని వాళ్లే నరుక్కుంటారు. ఇలాంటి వాళ్ళకి మనం ఎలాంటి పేరు పెట్టాలా అని రాశులు నక్షత్రాలు చూస్తూ కూర్చోనక్కర్లేదు. నిజాలు బయట పెడితే ఏం పేరు పెట్టాలో చూసుకోవడానికి అక్కడ తాత, మావయ్య, అత్త ఉన్నారు. మనవరాల్ని ఏం చేయాలో తాతకు తెలుసు. కూతురికి ఎలా బుద్ధి చెప్పాలో తండ్రికి తెలుసు. మరోసారి ఇలాంటి ఎదవ పని అని ఆపేసి కోపం కంట్రోల్ కాక బూతులు కూడా వస్తున్నాయి నా నోటికి. మరోసారి ఇలాంటి పనులు చేయకుండా అత్తయ్య దారిలో పెడుతుంది అని అంటాడు. శ్రీధరేమో, సరేరా, ఇప్పటి వరకు నేను ఆలోచించాను. కానీ నీతో మాట్లాడిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది. నిజం చెప్పేస్తాను అని అంటా ఉంటే కార్తీక్, అలాగే మాస్టారు, కానీ నువ్వు జాగ్రత్త. శ్రీధర్, నాకేమవుతుందిరా అని అంటాడు. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆరోగ్యం పాడు చేసుకోకు మాస్టారు. శ్రీధర్, టైంకి తిని టైంకి పడుకుంటే ఏ అనారోగ్యము రాదు అనుకుంటే చాలా మందికి జబ్బులే ఉండకూడదు. కానీ అందరికీ ఏదో ఒక జబ్బుంది. నా దృష్టిలో సంతృప్తిగా ఉన్నవాడే ఆరోగ్యవంతుడు. నేనైతే సంతృప్తిగా లేనురా. ఎందుకు మాస్టారు అని కార్తీక్ అడుగుతాడు. నన్ను అస్తమానం మాస్టారు మాస్టారు అని ఎందుకు పిలుస్తావు? ఆ మాస్టారు అనే పిలుపు మానే. కార్తీకేమో, మానలేను మాస్టారు అని అంటాడు. పోనీ ఎప్పుడు మానేస్తావో చెప్పు. కార్తీకేమో, మా అమ్మ నిన్ను మా నాన్నలా కాకుండా భర్తలా చూసినప్పుడు, అప్పుడు నిన్ను మాస్టారు అని ఎప్పటికీ పిలవను అని అంటాడు. అప్పుడు శ్రీధర్, రే, నువ్వన్నది జరగాలని నేను కోరుకుంటాను. కానీ అది జరగదని మనిద్దరికీ తెలుసు. ఎందుకు జరగదు మాస్టారు? ఒకప్పుడు ఇలాంటి ఓ రోడ్డు మీదే నువ్వు నన్ను ఆపితే నీకు మాకు ఏ సంబంధము లేదు, నీ బ్రతుకు నువ్వు బతుకు, మా బ్రతుకు మేము బతుకుతాం అని చెప్పాను. కానీ ఇప్పుడు ఇలాంటి రోడ్డు మీదే ఆగి ఇద్దరం కలిసి టీ తాగామా లేదా? డబ్బులు కూడా ఇచ్చింది నేనే కదా. ఏదో ఒక రోజు మనతో పాటు అమ్మ కూడా ఉంటుంది చూడు. ముగ్గురం కలిసి ఇదే రోడ్డు మీద కారులో వెళ్తూ ఉంటాం. నువ్వేమో డ్రైవింగ్ సీట్లో, నీ పక్కన మా అమ్మ, వెనక నేను, నా పక్కన మా ఆవిడ, మా ఇద్దరి మధ్య మా ఇద్దరు పిల్లలు. అప్పుడు మనం ముగ్గురం కాదు, ఆరుగురం. అలా వెళ్ళిపోతూ ఉంటే అనగానే శ్రీధర్, ఎక్కడికి రా అని నవ్వుతా అడుగుతాడు. అప్పుడు కార్తీక్, ప్రజెంట్ అయితే ఇక్కడ వరకే కలగన్నాను మాస్టారు. దీని సీక్వెల్ ఏంటో తర్వాత కలగంటాను. ముందు మనం వెళ్దాం పదా అని బండ దిగిపోతే శ్రీధర్ ఏమో, కార్తీక్, కాసేపు ఉందాం రా అని అంటాడు. కార్తీక్, నువ్వేమో ఆఫీస్కి వెళ్ళాలి, నేనేమో డ్యూటీకి వెళ్ళాలి, ఇద్దరికీ పనులున్నాయి, పోదాం పద మాస్టారు అనగానే, సరే పోదాం పద అని శ్రీధర్ అంటాడు.
కార్తీక్ బ్రదర్ చాయ్ బాగుంది అనగానే థ్యాంక్స్ అన్నా అని ఆయన అంటాడు. శ్రీధర్ నువ్వు అందరి మనసులో గెలుస్తావురా అని నవ్వుతూ స్కూటీ ఎక్కి పద అని అంటాడు. ఇద్దరు వెళ్ళిపోతారు అక్కడ నుండి. ఇటు జోష్న ఇంకా పారు ఇద్దరు రూమ్ లో కంగారు పడతా ఉంటారు. జోష్న ఏమో కాశీ అన్న మాటలు తలుచుకుంటూ కంగారు పడతా ఉంటది. పారు అటు ఇటు తిరుగుతా ఉంటది. పారు ఏమో అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది, ఈ పారిజాతం కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. జోష్న గ్రాని అనగానే పారు కొట్టడానికి పోతది. నోరు తెరిచావనుకో మూతి పగిలిపోతది. ఏమైనా తప్పులు చేసే ముందు నాకు చెప్పమని ఎన్నిసార్లు చెప్పానే నీకు? నా గోల నాదే గాని ఏనాడైనా పట్టించుకొని చచ్చావా? కాశీగాడు చెప్తుంటేనే కాళ్ళు చేతులు వణికాయి అంటే లెక్కలన్నీ మీ తాత ముందు పెడితే నీ పరిస్థితి ఏంటో నువ్వే ఆలోచించుకో. జోష్న ఏమో కోపంగా నేను భయంతో చస్తుంటే ఇంకా నన్ను భయపెట్టి చంపుతావేంటి అని అంటది. అప్పుడు పారు పెద్ద చెరువు గండిపడి నీరు ఊరి మీద పడుతుంటే మన కొంప కొట్టుకుపోయే వరకు గదిలో కూర్చోకూడదే, తట్టా బుట్ట పట్టుకొని లగెత్తడమే. జోష్న ఏమో కోపంగా నన్నెక్కడికి పారిపోమంటావు అని అడుగుతుంది. అది నాకు తెలియదు, నువ్వు మాత్రం ఇక్కడుండొద్దు అని అంటా ఉంటే జోష్న నేనున్నా లేకపోయినా లెక్కలన్నీ బయట పడతాయి కదా అని అనగానే పారు అది నిజమే, నీకు గుర్తుందో లేదో తెలియదు, కార్తిక్ గాడు మనకి ముందే హింట్ ఇచ్చాడు, సినిమా సెకండ్ హాఫ్ కథ వేరేలా ఉంటుంది అని అన్నాడు కదా, అది ఇదేనే, వాళ్ళ బాబుని సీఈఓని చేసింది మన లెక్కలు తేల్చడానికా? జోష్న ఏమో ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అని అడుగుతుంది. పారు అమ్మో 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 నాకొచ్చిన కళ నిజమయ్యేలా ఉందే, నిన్ను పోలీసులు పట్టుకుపోతారే అని అంటది. వెంటనే జోష్న మావయ్యకి ఏం పోయే కాలం గ్రాని, ఇచ్చిన సీఈఓ పోస్టు హాయిగా చేసుకోక ఈ పాత లెక్కలన్నీ తీయడం అవసరమా అని అంటా ఉంటే పారు ముందు నువ్వు ఎన్ని కోట్లు కొట్టేశావో చెప్పు అని అడుగుతుంది. అప్పుడు జోష్న ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నా ఉపయోగం లేదు గ్రాని, మళ్ళీ నేను సీఈఓ అవుతానని అకౌంట్స్ ఏమీ పట్టించుకోలేదు, కానీ మావయ్య సీఈఓ అయ్యాడు, పాత అకౌంట్స్ జోలికి వెళ్ళడు అనుకున్నాను అని అనగానే పారు కార్తిక్ గాడు వాడి బాబుతో ఇదంతా చేయిస్తుంటే ఇంకా వెళ్ళడు అని అనుకున్నాను అంటావేంటే? జోష్న ఇప్పుడు నువ్వు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నావు, అయ్య బాబోయ్ నిన్ను కాపాడడం నా వల్ల కూడా కాదే అంటూ పక్కకు చూస్తుంది. అక్కడేమో దీప ఉంటది, కాఫీ కప్పు తీసుకొని వస్తుంది. దీపం చూసి వీళ్ళిద్దరు షాక్ అవుతారు. దీప వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. పారిజాతమేమో దీప నువ్వెప్పుడు ఇచ్చావు? దీప కాఫీ అనుకుంటూ ఇప్పుడే వచ్చానండి. పారు ఏమో వచ్చే ముందు తలుపు కొట్టి రావచ్చు కదా అని అంటా ఉంటే దీప తలుపులు తీసే ఉన్నాయి. పారు అవునా ఏమోలే కంగారులో చూసుకోలేదు అని అంటది. దేనికమ్మా కంగారు అని దీప అడుగుతుంది. మా భయాలు మాకుంటాయిలేమ్మా. దేనికమ్మా భయం అని దీప అడుగుతుంది. పారు నువ్వు కాఫీ ఇవ్వడానికి వచ్చావా క్వశ్చన్లు వేయడానికి వచ్చావా? కాఫీ ఇవ్వడానికే వచ్చాను, కాకపోతే మీ ఇద్దరి మొహాల్లో భయం కనబడుతుందమ్మా, ఆ భయం దేని గురించో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది దీప. పారు దేని గురించంటే అది నీ గురించే అని అంటది. నా గురించా అని దీప అడుగుతుంది. నీ గురించి అంటే అదే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి. నా బిడ్డ గురించి మీరెందుకమ్మా భయపడ్డం అని దీప అడుగుతుంది. అప్పుడు పారు అంటే అప్పుడు ఒకసారి పడిపోయావు కదా, అలా మళ్ళీ పడితే ఆ పాపం నీ చేత పని చేయించుకున్న మాకెక్కడ తగులుతుందో అని అంటా ఉంటే దీప పాపం చేస్తేనే తగులుతుందమ్మా, చేయకపోతే తగలదు. ఏ మీరేమైనా పాపం చేస్తున్నారా లేదా పాపం చేయబోతున్నారా అని అడుగుతుంది. వెంటనే జోష్న మేమేం పాపాలు చేశాం, అలాంటివన్నీ నువ్వే చేసావు, అందుకే నీ బ్రతుకు ఇలా తగలడింది, లేదంటే కడుపుతో ఉన్నదానివి కుదురుగా ఇంటి దగ్గర కూర్చునేదానివి అని అనగానే దీప నన్ను ఇక్కడ నుండి పంపించడానికే మీరు ఇలా మాట్లాడుతున్నారు, కానీ మీ మొహంలో ఉన్న భయం పోలేదమ్మా, అది ఇంకా ఇంకా పెరుగుతూ ఉంది అని అంటా ఉంటే జోష్న నీ కడుపులో బిడ్డకి ఏమైనా అయితే అప్పుడు నీకు కూడా ఇలాంటి భయం కనబడుతుంది అని అనగానే దీప నా కూతురి జోలికొస్తే ఏమైందో మీకు అర్థమైంది కదా అని అంటది. అప్పుడు దీప జోష్నాన్ని కొడతది కదా, అప్పట్లో ఆ సీన్ చూపిస్తారు. ఈ బిడ్డ జోలికొచ్చినా అదే రిపీట్ అవుతుంది అని అంటా ఉంటది. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. రేపటి నుండి రోజు వీడియోస్ పెడతానండి ఇక నుండి.